సంగం వాయిస్కి స్వాగతం. 2 days బ్యాక్ ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అదేంటంటే సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంట. అది ఎలా ఉందంటే దొంగలు పట్టు 6 నెలల కుక్కలు మురిగినట్టున్నది. అప్పుడెప్పుడు 3-4 నెలల క్రితం ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి, అదొక వైరస్ లాంటిదని ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఇన్ని రోజులు మాట్లాడండి ఈ కాంగ్రెస్ పార్టీ ఆ సోకాల్ రేవంత్ రెడ్డి దీని గురించి ఇప్పుడు మాట్లాడడం ఏంటి? అతను కర్ణాటక ఎన్నికల ప్రచారం పోతున్నాడు, కేరళ ఎన్నికల ప్రచారం పోతున్నాడు, తెలంగాణ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. బట్ ఏ రోజు గురించి కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి. తమిళనాడులో ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారి అతనికి కౌంటర్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఓటు బ్యాంక్ కోసమా, హిందువుల ఓటు బ్యాంక్ కోసం రేవంత్ రెడ్డి ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిండా? అసలు ఫస్ట్ ఫేజ్కే ఇండియా కూటమి ఇట్లా గొడవలు ఉంటే చివరి ఫేజ్ వచ్చేసరికి ఇండియా కూటమి ఉంటుందా? ప్రజలు ఆలోచించుకోవాలి. జై హింద్.